మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రమోషన్ స్టంట్ అదిరింది అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేసి ఆ డబ్బును రైతుల కోసం విరాళం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. రిసెప్షన్ వేడుక కోసం ఖర్చు చేయాలి అని భావించిన 2 కోట్ల రూపాయలను రైతుల కోసం విరాళంగా ప్రకటించాను అని చెప్పుకొచ్చారు. ఆ డబ్బును సీఎంకి అందించి యూరియా కొరతతో బాధపడుతున్న లక్షలాది మంది రైతులకు ఒక్కో బస్తా యూరియా ఫ్రీగా పంపిణీ చేయనున్నట్లుగా ప్రచారం చేసుకొని మిర్యాలగూడ ఎమ్మెల్యే మంచి మనసు చాటుకున్నారు అని చాటింపు వేయించుకున్నారు అనే టాక్ వినిపిస్తుంది. నేటి కాలంలో వివాహం అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యుల మొదలు సెలబ్రిటీలు, బడాబాబులు ఒకరేంటి దాదాపు 199% మంది పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తారు. లక్షల రూపాయలు మొదలు కోట్ల రూపాయల వరకు డబ్బు నీళ్లలా ఖర్చు చేయడానికి వెనకాడరు. 100కి 1-2 మాత్రమే ఇంత ఆడంబరం అవసరం లేదు, ఆ డబ్బుతో సమాజానికి ఉపయోగపడి మంచి పనులు చేయవచ్చు అని ఆలోచిస్తారు. తమ పెళ్లికి అయ్యే మొత్తంలో అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటారు. తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ ఎమ్మెల్యే చేరారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలి అని భావించారు. ఇందుకోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి అని అనుకున్నారు. అయితే ఇటీవల కాలంలో రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన కొడుకు వివాహ రిసెప్షన్ వేడుక చేసే బదులు ఆ మొత్తంతో రైతులకు ఉపయోగపడే పని చేస్తే మంచిది కదా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ 2 కోట్ల రూపాయలతో 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తాను ఉచితంగా అందించాలి అని నిర్ణయించుకున్నాను అని ప్రచారం సాగింది. అయితే దీని వెనుక వేరే కథ ఉంది అని గులాబీ పార్టీ అంటుంది. బత్తుల లక్ష్మారెడ్డి తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆపై తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలి అని కోరుతూ సీఎం రేవంత్ కు 2 కోట్ల రూపాయల చెక్ అందించారు. రైతుల కోసం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గం రైతులు కూడా ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులను ప్రశంసించారు. అయితే 2 రోజుల క్రితం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ ఆయన ప్రమేయం లేకుండానే అధికారులకు కాల్ చేసి ఎమ్మెల్యే పిఏను అని చెప్పి యూరియా లారీ కావాలి అని బురిడీ కొట్టించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 1,00,000 మంది రైతులకు ఒక్కొక్కరికి యూరియా బస్తా ఫ్రీగా పంపిణీ చేయడానికి ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. బ్లాక్ మార్క్ చెరిపేసుకోవడానికి ఆ డబ్బుతో 1,00,000 మంది రైతులకి ఒక్కో యూరియా బస్తా ఫ్రీగా ఇవ్వాలి అని లక్ష్మారెడ్డి కోరినట్లుగా బీఆర్ఎస్ అంటోంది. ఇక ఎమ్మెల్యే ప్రమోషనల్ స్టంట్ గా దీన్ని చెబుతున్నారు. తన బ్లాక్ దందా వ్యవహారం బయటపడినందుకే ఈ కొత్త డ్రామా అంటూ నెట్టింట్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక కేటీఆర్ సైతం ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. తెర వెనుక బ్లాక్ దందా, తెర ముందు సింపతి డ్రామాగా ఆయన పేర్కొన్నారు. లారీ లోడ్ ను గన్మెన్ డైవర్ట్ చేయడం వెనుక ఖచ్చితంగా ఎమ్మెల్యే హస్తం ఉంటుంది అని తీవ్ర విమర్శలు రావడంతో సరికొత్త డ్రామాకి తెరలేపారు అని ఆ కేసు విచారణ జరుగుతుండగానే కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ ని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ ఇచ్చిన ఎమ్మెల్యే సింపతి డ్రామాగా పేర్కొంటున్నారు. దీని వెనుక అసలు నిజాలు తేలాల్సి ఉంది.